of you? I am Kusma. Welcome to MAXLOGICAls. This is part 2. Part 1 ఆల్రెడీ చేసామండి. అదేంటి అంటే కేటగిరీ 1. ఇప్పుడు మనం కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లిస్ట్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, వెళ్ళి చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోతే కేటగిరీ 2 చేస్తున్నాం. కేటగిరీ 2 ఏంటి అని అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము. అదేంటి అని అంటే ఇచ్చిన బేస్ నెంబర్ కన్నా సరే, అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కదండి, ఈ 2 నెంబర్స్ కూడా బేస్ నెంబర్ కన్నా పెద్దవై ఉంటాయి. సో దీన్ని కేటగిరీ 2 అంటాం. 103 అండ్ 102 దీనికి ఒక బేస్ నెంబర్ ఏంటండి 100 కదా, దీనికి ఒక బేస్ నెంబర్ 100 కన్నా ఈ 2 నెంబర్స్ కూడా పెద్దవై ఉన్నాయి. సో దీన్ని కేటగిరీ 2 అంటాం. దీన్ని సింపుల్ ట్రిక్స్ లో ఎలా చేస్తాము అని అంటే 103 కి 100 కి ఎంత డిఫరెన్స్ ఉంది, +3 డిఫరెన్స్ ఉంది కదండి, +3. అండ్ 102 కి 100 కి డిఫరెన్స్ అవుతుంది, +2 ఉందండి. సో స్టెప్ 1 ఏంటి, వచ్చిన 2 నెంబర్స్ ని కూడా మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ వీడు మల్టిప్లై 2 నెంబర్స్, 3 2s 6. ఇంకొకటి కూడా మనం గుర్తించుకోవాలి, ఇచ్చిన బేస్ నెంబర్ కి 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయో మనకు వచ్చిన ఆన్సర్ లో కూడా అన్ని డిజిట్స్ రావాలన్నమాట. సో 1 తర్వాత మనకి 2 డిజిట్స్ ఉన్నాయి, సో ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ మాత్రం వచ్చింది. సో మనం ఇక్కడ 0 యాడ్ చేసుకుంటామండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో 3 2s 6. ఆఫ్టర్ కేటగిరీ 1 లో అయితే క్రాస్ సబ్ట్రాక్షన్ చేస్తాం, బట్ కేటగిరీ 2 లో క్రాస్ ఎడిషన్ చేస్తాము. క్రాస్ ఎడిషన్ అంటే ఏంటి అని అంటే 103 కి 2 యాడ్ చేస్తే 105 వస్తుంది. అట్ ద సేమ్ టైం 102 కి 3 యాడ్ చేసినా సరే 105 వస్తుంది. సో ఆన్సర్ సేమ్ కదండి. క్రాస్ సబ్ట్రాక్షన్ అంటే అంతే, క్రాస్ గా యాడ్ చేసుకుంటాము. సో 10506 అనేది ఆన్సర్ అండి. సో సెకండ్ చూసుకున్నట్లయితే దీని యొక్క బేస్ నెంబర్ ఎంత, 10 కదండి. 12 13 కూడా 10 అనే బేస్ నెంబర్ కి దగ్గరగా ఉన్నాయి. సో దీనికి డిఫరెన్స్ చూసుకుందాం. 12 కి 10 కి డిఫరెన్స్ ఎంత, +2. అండ్ 13 కి 10 కి డిఫరెన్స్ ఎంత, +3. ఫస్ట్ స్టెప్ ఇస్ మల్టిప్లై దోస్ 2 నెంబర్స్. 2 3s 6 అండ్ క్రాస్ ఎడిషన్ చేస్తాం. స్టెప్ 2 లో 12 + 3, 12 + 3 ఎంత అండి, 15. 13 + 2 ఎంత, 15. సో ఆన్సర్ ఈజ్ 156 అండి. థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 1004 ఈజ్ మల్టిప్లైడ్ బై 1012. సో దీని యొక్క బేస్ నెంబర్ ఎంత అండి, 1000 కదా. ఎందుకు అంటే 1004 అనేది 1000 కి దగ్గరలో ఉంది, అండ్ అలాగే 1012 కూడా 1000 కి దగ్గరలోనే ఉంది. దీని యొక్క డిఫరెన్స్ చూద్దాము. ఇది ఎంత యాడ్ అయ్యింది, +4 యాడ్ అయ్యింది, అండ్ దిస్ వన్ +12 యాడ్ అయ్యింది. ఫస్ట్ స్టెప్ ఇస్ మల్టిప్లై. 4 12s 48, 4 12s 48. బట్ 1 తర్వాత మనకి 3 డిజిట్స్ ఉన్నాయి, బట్ మనకి ఆన్సర్ 2 డిజిట్స్ మాత్రమే వచ్చింది. సో ఇంకొక డిజిట్ అంటే 0 మనం యాడ్ చేసుకుంటాము. బేస్ నెంబర్ కి 1 తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో మనం ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత మనకి అన్ని డిజిట్స్ ఆన్సర్ మనం సాటిస్ఫై చేయాలి. ఓకేనా అండి. ఆ తర్వాత ఏంటి, క్రాస్ ఎడిషన్ చేయాలి. 1004 కి 12 యాడ్ చేసిన 1012 కి 4 యాడ్ చేసిన ఈక్వల్ నెంబర్ వస్తుంది. అదెంత, 1016 అండి. ఓకేనా. దిస్ ఇస్ కేటగిరీ 2. and for watching this video, please do like, share and subscribe MAXLOGICALS.